అంతే కదా బేటా, ఆయనకేం స్పెషల్ ఉంటుంది? పోనీ పెళ్ళాముంది, పిల్లలు ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నది, ఇష్టమైన వంట చేయించుకోవచ్చు అనేది లేదు కదా. హాస్టల్లో ఏది పెడితే అదే తినడమే. అంతే కదా. పిల్లలు ఏం చేస్తున్నారు నాన్న? ఇప్పుడు కవల పిల్లలు ఇద్దరని అన్నావు కదా, అందులో ఇద్దరు పాపలా ఇద్దరు బాబులా, లేకపోతే ఒక పాప ఒక బాబా అని చెప్పలేదు శివ. నువ్వు ఏం చేస్తున్నావు మళ్ళీ ప్రస్తుతానికి? అంటే మిలిటరీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నావు. సింగిల్ జీవితాన్ని ఆస్వాదించు మిత్రమాయే. అంతే మమ్మీ. అంతే కదా బేటా, ఎప్పుడైనా అంతే, అది అంతే. నువ్వన్నా అనకపోయినా అది అంతే. నేను పుట్టాను లోకం ఏడ్చింది, నేను నేను పుట్టాను లోకం నవ్వింది, నేను నవ్వాను లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది, డోంట్ కేర్. ఒక పాప అమ్మ, ఇద్దరు మగపిల్లలు కవల పిల్లలు, ఇద్దరు మగపిల్లలు కవల పిల్లలు, తర్వాత మగపిల్లాడు, మొత్తం కలిపితే ముగ్గురు మగపిల్లలు ఒక పాప. అందుకే నా పాపనివ్వను అన్నావు. వామ్మో, నాకేమొద్దు మగపిల్లోళ్ళు, అస్సలే వద్దు. నువ్వు ఇస్తా అన్నా నేను తీసుకోను. ఆడపిల్లని ఇస్తాను తీసుకుంటా, మగపిల్లోడు ఏమొద్దు. ఓన్లీ ఓ చెడ్డీ వేయాలి, ఓ టీ షర్ట్ వేయాలి, లేకపోతే ఓ షర్ట్ వేయాలి, ఓ ప్యాంట్ వేయాలి, ఏమొద్దు. మంచిగా ఆడపిల్ల అనుకో రకరకాల డ్రెస్సులు వేయచ్చు, మంచిగా ముద్దుగా తయారు చేయొచ్చు, రకరకాల జడలు వేయచ్చు, మెహందీ పెట్టచ్చు, కమ్మలు పెట్టచ్చు, అంత ముద్దుగా ఉంటుంది క్యూట్గా. పిలకలు వేయచ్చు. ఆడపిల్లకు ఉన్నంత ఆత్మీయత మగపిల్లలకి ఎక్కడ ఉంటుంది? ఇంతమంది మగపిల్లలు ఉన్నారు, నన్ను దిగుతారు, ఇక కొట్టడం ఒకటే తక్కువ. ఏమండో శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు వెళతారు వేళగాని వేళ, ఏమండో. ఏంటి మెసేజ్ చేయండి, అలా హైల్లో ఉండకండి. నాకు ఇంకో మొబైల్ లేదబ్బా చేతిలో. పండు డాడీకి ఫోన్ చేయవారా మొబైల్ తీసుకురమ్మని? మోడీ సింగిల్ జీవితం, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సింగిల్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సింగిల్ లైఫ్. జీవితంలో ఏదైనా సాధించాలి, సింగిల్గా ఉంటే ఏదైనా సాధించబట్టు. కాబట్టి మిత్రమా, సింగిల్ జీవితాన్ని ఎవరయ్యా నువ్వు? ఏ ఊరయ్యా మీది? ఓ కడప అబ్బాయి. అదే నువ్వు చెప్పేది. అలాంటి సలహా ఇస్తే నేను ఒప్పుకోను. అలాంటి సలహా ఇస్తే నేను ఒప్పుకోను. సింగిల్ జీవితం లేదు మా అబ్బాయికి, పెళ్ళి చెయ్యాలి 6 months లోపు. అలా అనద్దు. మీరందరూ లైఫ్ ఎంజాయ్ చేస్తారు, లైఫ్ లీడ్ చేస్తారు, మా అబ్బాయి ఏమో సింగిల్గా ఉండాలనా? అలా ఎలా ఒప్పుకుంటాను నేను? వామ్మో. ఆస్వాదించు. నాలాగా పెళ్లి చేసుకొని సంసారం ఒక చదరంగం అనే సముద్రంలో కొట్టుకపోదు. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం, స్వార్థాల మత్తులో సాగేటి ఆశలు సంసారం ఒక చదరంగం. మీరు లైఫ్ లీడ్ చేయొచ్చు, మా అబ్బాయి మాత్రం సంసారం చేయొద్దు, పెళ్లి చేసుకోవద్దు. అబ్బా బాబా, ఏం చెప్పితిరి. గిరిమిత్రమా ఉన్నావా? చందురెడ్డి, హాయ్ మేడం, హౌ ఆర్ యూ? రాయలసీమ బిడ్డనా చందురెడ్డి గారు? శ్రీమాత నమః, శుభ మధ్యాహ్నం. బాగున్నారా? భోజనం చేశారా? చందురెడ్డి గారు రాయలసీమ బిడ్డనా? మాట తప్పని మడమ తిప్పని రాయలసీమ బిడ్డనా? ఎందుకంటే జగన్మోహన్ అన్నున్నాడు మీ డీపీలో, అందుకే అడిగాను. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ కానీ మీ నేటివ్ ప్లేస్ వచ్చి రాయలసీమనా? నేను పడే కష్టాలు నా మిత్రుడు పడకూడదని చెప్తున్నానమ్మా. అమ్మ అసలు ఒప్పుకోనమ్మా. శివ, హాయ్ చిరంజీవి తమ్ముడు, నీ లైవ్ అప్పుడే కట్ చేసావా? శ్రీమాత నమః, శుభ మధ్యాహ్నం. చిరు, భోజనం చేసావా? హాయ్ మమత, శ్రీమాత నమః, శుభ మధ్యాహ్నము. బాగున్నావా? టిఫిన్ తిన్నావా? టీ తాగావా? ఏంటి స్పెషల్? రెడ్డి ఫీలింగా? వామ్మో, నా లైవ్లోకి అందరు మరి రెడ్డీస్ ఎక్కువ వస్తారు. మేము రెడీ కాదు. దారి బాగుంటే ప్రయాణం బాగుంటుంది, అదే దారిలో తోడు ఉంటే ఆ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది మిత్రమా.
సూపర్ చెప్పినావు.